వామపక్షాలు అవి లేకపోతే చాలా ప్రమాదం. నేను చాలాసార్లు చెప్పా. ఒక పేదవాడికి ఈ రోజున హక్కుగా సంక్షేమం వచ్చింది. ఒకనాడు పోరాడేటటువంటి అంశం అది. పోరాడి సాధించుకున్నటువంటి అంశం. ఆ సాధించుకోవడానికి ముందున్నది వామపక్షాలు. వామపక్షాలకు సంబంధించిన భారతీయ ఆత్మతో పనిచేయట్లేదన్నటువంటి వ్యతిరేకత ఉంది తప్పించి నాకు వామపక్షాలు ఈ దేశంలో అవసరం అంటాను. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ నుంచి చూసిన వాడిని, వాళ్ళల్లో ఉన్నటువంటి కమిట్మెంట్ లెవెల్స్ని. దేశంలో సైద్ధాంతికంగా ఉన్నటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వామపక్షాలే. ఎవరి ధోరణి వాళ్ళదే. బట్ ఇద్దరు కూడా సమాజ హితమే కాంక్షిస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూట్. ఒకళ్ళు ఈ దారిలో వెళ్తే ఒకళ్ళు ఇంకో దారిలో నుంచి వస్తారు అంతే. అది పక్కన పెడితే అస్తిత్వ రాజకీయాలే ప్రతిబంధకాలంటూ ఇప్పుడు సిపిఎం తేల్చింది. వాళ్ళు వ్యూహాత్మక ఎత్తుగడ పోయి ఇప్పుడు ఆత్మవిమర్శ చేసుకున్నారు. సంస్థాగతంగా పార్టీ పునాదులు బలంగా ఉన్న రాష్ట్రాల్లోనూ ఎన్నికల ఓటమి మీద సిపిఎంలో అంతర్మదనం జరుగుతుంది. కుల మత జాతుల ప్రాతిపదికన విస్తరిస్తున్న అస్తిత్వ రాజకీయాలు వామపక్ష శక్తులకు తీవ్ర ప్రతిబంధకాలుగా మారాయని ఆ పార్టీ కేంద్ర కమిటీ అభిప్రాయపడింది. 18 లోక్సభ ఎన్నికల్లో పార్టీ పనితీరు మీద రూపొందించిన నివేదికను గత నెల 28, 30 తేదీల్లో ఢిల్లీలో జరిగిన సమావేశంలో కేంద్ర కమిటీ ఆమోదించింది. కేరళలో చాలా కాలంగా తమ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీ బాగా వేయడాన్ని సిపిఎం నేతలు గుర్తించారు. పార్టీకి ప్రజాదరణ తగ్గిపోవడం చాలా కాలం క్రితమే ప్రారంభమైంది. అది ఇప్పుడు కొనసాగింది. తీవ్ర ఆందోళనకర విషయం ఏంటంటే పార్టీకి గట్టి పునాదులు ప్రజాబలం ఉన్న రాష్ట్రాల్లోనూ ఓటములు ఎదుర్కోవడం అని సిపిఎం కేంద్ర కమిటీ తన నివేదికలో పేర్కొంది. కేరళలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి గత 10 ఏళ్లలో 2014-24 మధ్య ఓట్లు 10.08% నుంచి ఏకంగా 19.2% పెరిగినాయి. అంటే దాదాపు రెట్టింపు అయ్యాయి. అదే సమయంలో వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ఓట్లు 40.2% నుంచి 33.55% పడిపోయినాయి. దీనికి ప్రధాన కారణం కేంద్రంలో బీజేపీని కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓడించగలదని వర్గం ప్రజలు ముఖ్యంగా మైనార్టీలు భావించడమని సిపిఎం కేంద్ర కమిటీ నివేదిక పేర్కొంది. వయనాడులో రాహుల్ గాంధీ తొలుత పోటీ చేసిన 2019లోనూ ఇదే ట్రెండ్ కనిపించిందని చెప్పింది. త్రిశూర్లో కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన క్రిస్టియన్ల ఓట్లు, అట్టింగల్, అలప్పుళ వంటి ప్రాంతాలు సిపిఎం సంప్రదాయ ఓట్లు కూడా బీజేపీ అభ్యర్థికి బదిలీ అయ్యాయని పేర్కొంది. బీజేపీ ఆర్ఎస్ఎస్ల హిందుత్వ రాజకీయాలు కూడా కేరళ ఓటర్ల మీద ప్రభావం చూపినాయని సిపిఎం కేంద్ర కమిటీ అభిప్రాయపడింది. ఇప్పటికి కూడా వీళ్ళు వాస్తవానికి సుదూరంగా ప్రయాణిస్తారనడానికి సాక్ష్యం అది. బీజేపీని కాంగ్రెస్ ఓడించగలదు అనుకుంటే అప్పుడు బీజేపీకి ఓట్లు ఎట్లా పెరుగుతాయి? భారతీయ జనతా పార్టీకి ఓట్లు పెరిగినాయి అంటే ఏంటి? బుజ్జగింపు రాజకీయాలు, వాస్తవికతకి దూరంగా ఉంటున్నటువంటి రాజకీయాలు ప్రజలు తిరస్కరిస్తున్నారు. అది మర్చిపోయి దీంట్లో ఇంకొక తరహా స్టేట్మెంట్ అంటే ఆత్మశోధన చేసుకునేటటువంటి క్రమంలో ఆత్మద్రోహం చేసుకున్నారు.